Hi guys, welcome to our channel. Today our topic is about percentages. Let us see first question. A is what percent of B? మనకు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే Bలో A యొక్క పర్సంటేజ్ వాల్యూ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సపోజ్ A ఈక్వల్ టు 20 తీసుకొని B ఈక్వల్ టు 80 తీసుకుంటే మనం Bలో నుంచి A పర్సంటేజ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం Bలో నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి B వాల్యూ వచ్చి మనం డినామినేటర్‌లో రాసుకుంటాం. A వాల్యూ వచ్చి న్యూమరేటర్‌లో రాసుకుంటాం. మనం B నుంచి A ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి బిని మనం 100% అనుకుంటాము. బిలో ఏ యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఎంతని మనం ఫైండ్ ఔట్ చేయాలి. 20/80 ఇంటూ 100 1 జా 4 1/4 ఈక్వల్ టు 25%. బిలో ఏ యొక్క పర్సెంటేజ్ వాల్యూ వచ్చి 25%. మనకి బి వచ్చి 100% అయితే ఏ వచ్చి 25% అవుతది. ఆన్సర్ ఈస్ 25%. ఇది కండిషన్ 1 తీసుకుంటే కండిషన్ 2 కూడా మనం వెరిఫై చేద్దాం. సపోజ్ ఏ ఈక్వల్ టు 60 తీసుకొని బి ఈక్వల్ టు 80 తీసుకుంటే, మనం బిలో నుంచి ఏ యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తున్నాం కాబట్టి, బిని వచ్చి డినామినేటర్‌లో రాసుకుంటాం. ఏ వచ్చి న్యూమరేటర్‌లో రాసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. బి వచ్చి 100% అనుకుంటాం. మనం ఏ యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఇన్ బిలో ఫైండ్ ఔట్ చేస్తాం. 60/80 ఇంటూ 100 3/4 3/4 ఫ్రాక్షన్ వచ్చి 75%. బిలో ఏ యొక్క పర్సెంటేజ్ వాల్యూ వచ్చి 75%. ఆన్సర్ ఈక్వల్ టు 75%. లెట్ us see సెకండ్ క్వెషన్. బి ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఏ? ఏం లేదు. మనకు ఫస్ట్ క్వెషన్‌ని రివర్స్‌లో అడుగుతున్నాడు అంతే. ఏలో బి యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఎంత అని. మనం ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే సపోజ్ ఏ ఈక్వల్ టు సేమ్ ముందు క్వెషన్ లాగే 20 తీసుకుంటే బి ఈక్వల్ టు 80 తీసుకుంటే మనం ఏలో నుంచి బి యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏ వచ్చి డినామినేటర్‌లో రాసుకుంటాం. బి వచ్చి న్యూమరేటర్‌లో రాసుకుంటాం. ఏ వచ్చి 100% అనుకుంటే ఏలో బి వచ్చి ఎంత పర్సెంటేజ్ అని ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే 80/20 ఇంటూ 100 4 ఇంటూ 100 400%. ఏ వచ్చి 100% అయితే బి వచ్చి 400% ఇన్ ఏ. బి ఈక్వల్ టు 400%. సపోజ్ ఇది కేస్ 1 అనుకుంటే లెట్ us see కేస్ 2. సపోజ్ ఏ ఈక్వల్ టు 60 బి ఈక్వల్ టు 80 అనుకుంటే ఏలో బి యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఎలా ఫైండ్ ఔట్ చేస్తామంటే మనం ఏలో బి యొక్క పర్సెంటేజ్ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తున్నాం కాబట్టి ఏ వచ్చి డినామినేటర్‌లో రాసుకుంటాం. బి వచ్చి న్యూమరేటర్‌లో రాసుకుంటాం. ఇంటూ 100 3 4 4/3 మనం 4/3ని ఎలాగా రాసుకోవచ్చంటే 3/3 ప్లస్ 1/3 3/3 వచ్చి 100%. 1/3 వచ్చి 33.33%. రెండిటిని యాడ్ చేస్తే 133.33%. ఏ వచ్చి 100% అనుకుంటే బి వచ్చి 133.33%. ఏ వచ్చి 100% అనుకుంటే బి వచ్చి 133.33% ఇన్ ఏ.